ఆరోగ్యం అనేది ఒక బలహీనత. వినడానికి ఫన్నీగా ఉందేమో కానీ ఇది నిజం. ఆరోగ్యం అనేది ఒక బలహీనత. మనం ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా అందంగా ఉండాలి, ఇంకా బలంగా తయారవ్వాలి అనుకుంటారు చాలామంది. కోరిక మంచిదే, కానీ ఈ కోరిక అతిగా మారితే అది బలహీనతగా మారే ఛాన్సులున్నాయి. అనారోగ్యం గురించి అతి భయం అనేది కూడా మరో బలహీనత. ఇదిగో ఇప్పుడు స్కామర్లు ఈ పాయింట్స్నే ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. జనంలో ఉన్న ఈ ఆరోగ్య బలహీనతల్ని ఆధారం చేసుకొని టెక్నాలజీని ఆసరాగా తీసుకొని ప్రతిరోజు కొత్త కొత్త హెల్త్ స్కామ్స్ పుట్టిస్తున్నారు. మరి వీటి విషయంలో అందరూ అలర్ట్ అవ్వడం తప్పనిసరి. మీరే ఆలోచించండి. బరువు తగ్గడానికి, బ్లడ్ షుగర్ తగ్గించడానికి లేదా జుట్టు రాలడం ఆపడానికి వెంటనే పనిచేసే మ్యాజిక్ మందు వచ్చేసింది అని ఎవరైనా అన్నారనుకోండి, వెంటనే చాలా మంది అట్రాక్ట్ అయిపోతారు. అది నిజమా కాదా అని ఆలోచించరు. పోనీ వాడి చూస్తే తప్పేంటి అనుకుంటారు. తీరా వాడిన తర్వాత ఆ మందు పని చేయకపోయినా సీరియస్గా తీసుకోరు. పోన్లే, ట్రై చేశాం, వర్కౌట్ కాలేదు, మన కర్మ అని సింపుల్గా వదిలేస్తారు. కొందరికి ఇంకా అందంగా, ఇంకా ఆరోగ్యంగా మారాలన్న ఆశ, కొందరికి అనారోగ్యం వస్తుందేమోనన్న భయం. ఇదిగో ఈ రెండు రీజన్స్ వల్లే హెల్త్ స్కామ్లు ఈజీగా మోసం చేస్తున్నాయట. ప్రసిద్ధ యాంటీవైరస్ కంపెనీ ఏవీజీ ఈ మధ్య హెల్త్ స్కామ్ల గురించి ఓ మంచి రిపోర్ట్ ఇచ్చింది. దీన్ని సరిగ్గా అధ్యయనం చేస్తే హెల్త్ స్కామ్ల బారి నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇంతకీ ఏవీజీ వాళ్ళు చెప్పిందేంటి? హెల్త్ స్కామర్లు చాలా తెలివిగా పనిచేస్తారట. ప్రజల్ని మోసం చేయడానికి ఎప్పటికప్పుడు కొన్ని పద్ధతులు పాటిస్తారట. ఫర్ ఎగ్జాంపుల్, హఠాత్తుగా ఏదో ఒక కొత్త పేరుతో ఓ ఔషధాన్ని తీసుకొస్తారు. అది మ్యాజిక్ మందు అని ప్రచారం చేస్తారు. మానవ జాతికి ఎప్పటినుంచో పరిష్కారం దొరకని సమస్యకి ఇప్పుడేదో గొప్ప సొల్యూషన్ దొరికేసినట్టు వీళ్ళు చెబుతారు. ఈ ఒక్క మందుతో ఇక మీ సమస్యకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అంటారు. ఇక ఏ కష్టం లేకుండా తక్కువ టైంలో మీ సమస్య నుంచి బయటపడొచ్చు అని ఆశ కల్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, బట్టతల అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని వేధించే సమస్య. ఇదిగో ఫలానా తైలం వచ్చేసింది, ఇక దీనిని వాడితే ప్రపంచంలో బట్టతలలే ఉండవు అన్నట్లు హడావిడి చేస్తారు. ఇంకేముంది, పాపం చాలా మంది ఆ బుట్టలో పడతారు. ఇక హెల్త్ స్కామర్లు చేసే రెండో పని తమ అబద్ధాలకి సపోర్ట్గా టెక్నాలజీని వాడుకోవడం. యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేక్ వెబ్సైట్స్ ఇలాంటివన్నీ ప్రారంభిస్తారు. ఆ మందు గొప్పతనం గురించి నకిలీ ప్రకటనలు, ఆర్టికల్స్ పెడతారు. అవి పైకి నిజమైన న్యూస్ లాగే అనిపిస్తాయి. అంత బాగా రాస్తారు. డాక్టర్లు కూడా దీని పనితీరు చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఔషధాన్ని డాక్టర్లు ఎందుకు సీక్రెట్గా ఉంచుతున్నారో తెలుసా అంటూ ఇలాంటి టైటిల్స్ పెట్టి అట్రాక్ట్ చేస్తారు. స్కామర్ల యాడ్స్ నమ్మి కొంతమంది వాళ్ళ వెబ్సైట్స్లో డీటెయిల్స్ ఇస్తారు. ఇక అక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్గా ఈ కస్టమర్ల నుంచి డబ్బు గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒక సేల్స్ పర్సన్తో మాట్లాడమంటారు. ఆ సేల్స్ పర్సన్ చాలా చాకచక్యంగా ఎన్నో అబద్ధాలు చెప్పి ఎంతో డబ్బు కాజేస్తాడు. హెల్త్ స్కాముల్లో మరో ముఖ్యమైన కోణం సెలబ్రిటీల పేర్లు వాడుకోవడం. జనం నమ్మే వ్యక్తులు లేదా సంస్థల పేర్లని, ఫోటోల్ని ఈ స్కామర్లు తమ ప్రోడక్ట్ ప్రమోషన్లో వాడేస్తారు. అది లీగల్ కాకపోయినా ముందైతే వాడేస్తారు. ఇందువల్ల జనాలు ఈజీగా మోసపోతారు. ఈ మధ్య కొందరు స్కామర్లు ఏకంగా కొన్ని పెద్ద పెద్ద టీవీ షోలనే వాడేసుకున్నారు. అందులోని ప్రముఖ వ్యక్తుల్ని కూడా వాడేసుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధ టీవీ షో షార్క్ ట్యాంక్ ప్రోగ్రామ్ని కొందరు హెల్త్ స్కామర్లు అడ్డదారిలో వాడుకున్నారు. అసలు షార్క్ ట్యాంక్ అంటే ఏంటి? ఈ షో గురించి మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. అమెరికాలో చాలా పాపులర్ అయిన ఒక రియాలిటీ టీవీ షో. కొత్తగా బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళలో కొంతమందికి మంచి ఐడియాలుంటాయి, కానీ పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉండదు. అలాంటి వాళ్ళ కోసమే ఈ టీవీ షో. ఇక్కడ ఔత్సాహకులు తమ ఐడియాల్ని, ప్రాడక్టుల్ని ధనవంతులైన పెట్టుబడిదారుల ముందు ప్రెజెంట్ చేస్తారు. ఈ రిచ్ పీపుల్నే ఇక్కడ షార్క్ అంటారన్నమాట. వాళ్ళకి నచ్చితే ఆ బిజినెస్లో పెట్టుబడి పెడతారు. ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చేస్తుంది. అసలు ఈ షోలో డీల్ కుదిరిందంటేనే ఆ ప్రోడక్ట్కి ఒక బ్రాండ్ నేమ్ వచ్చేస్తుంది. అంత గొప్ప షో ఇది. స్కామర్లు ఆఖరికి ఈ ప్లాట్ఫామ్ పేరుని కూడా వాడేసుకుని ప్రజల్ని మోసం చేసేశారు. బ్లడ్ షుగర్ తగ్గించే ఒక మ్యాజిక్ పిల్ వచ్చిందని అన్నారు. షార్క్ ట్యాంక్ టీవీ షోలో ఈ మ్యాజిక్ పిల్ గురించి ఒక ఎపిసోడ్ నడిచినట్టు ఒక ఫేక్ స్టోర్ని ప్రచారం చేశారు. ఈ మ్యాజిక్ పిల్ని షార్క్ ట్యాంక్ షోలోనే లాంచ్ చేశారని పెద్ద డీల్ జరిగిందని రాసేశారు. ఇంకేముంది,
ఈ షోకి ఉన్న క్రెడిబిలిటీ వల్ల పాపం కొంతమంది ఈ మ్యాజిక్ పిల్ గొప్పతనాన్ని నమ్మేసి మోసపోయి డబ్బులు కోల్పోయారు. గమ్మీస్ అనే ఒక నకిలీ మందు విషయం కూడా ఇంతే. ఈ గమ్మీస్ మన బరువు తగ్గిస్తుందని స్కామర్లు ప్రచారం చేశారు. జనాన్ని నమ్మించడానికి మేఘాన్ కిల్లీ, డాక్టర్ ఓజ్ అనే ప్రముఖుల పేర్లని వాడేసుకున్నారు. వీళ్ళిద్దరూ యుఎస్లో బాగా పాపులర్ వ్యక్తులు. డాక్టర్ ఓజ్ తన ఆరోగ్య కార్యక్రమాలతో చాలా పేరు తెచ్చుకున్నారు. ఇక మేఘాన్ కిల్లీ ఒక ప్రముఖ జర్నలిస్ట్, న్యూస్ యాంకర్. ఈ ప్రముఖ వ్యక్తులిద్దరూ ఈ గమ్మీస్ మందు గొప్పతనాన్ని ఎండార్స్ చేసినట్టుగా కొన్ని దొంగ యాడ్స్ క్రియేట్ చేశారు స్కామర్స్. ఈ మోసాన్ని గుర్తించిన ఆ సెలబ్రిటీలు ఇద్దరూ స్కామర్ల మీద కేసులు పెట్టారు. తమకి ఈ మందుతో సంబంధం లేదని స్పష్టం కూడా చేశారు. కానీ వాళ్ళు నిజంగా చెప్పారనుకొని అప్పటికే చాలా మంది జనం డబ్బు కట్టి మోసపోయారు. ఇలా ఉంటాయి హెల్త్ స్కాములు. ఇప్పుడు ఏఐ, డీప్ ఫేక్ టెక్నాలజీలు వచ్చాక ఈ తరహా స్కాములు మరింత ఎక్కువయ్యాయి. మనకు తెలిసిన వ్యక్తులు లేదా మనం నమ్మే వ్యక్తుల తాలూకు ఫేక్ వీడియోలు, వాయిస్లు తయారు చేసి కూడా నకిలీ మందుల్ని ప్రచారం చేస్తున్నారు స్కామర్లు. కాబట్టి ఇప్పుడు హెల్త్ ప్రొడక్ట్స్ విషయంలో గతంలో కంటే ఇంకా అలర్ట్గా ఉండాలి మనం. ఒక కొత్త హెల్త్ ప్రోడక్ట్ గురించి ఒక వీడియోలో ఒక ప్రముఖుడు మాట్లాడినా సరే అది నిజమేనా కాదా అని 1-2 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది.